డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయి ఉంటారని భావిస్తున్నాను. అదేవిధంగా మనకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే 67% విద్యార్థులు పాస్ అయ్యారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మనకు 78% విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మేలోనే వాళ్లకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ గారు తెలియజేశారు. మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. అదేవిధంగా విద్యార్థులు రెగ్యులర్గా పాస్ అయ్యారా లేదా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా లాంటివి మనకు మార్క్స్ కార్డులో ఏమీ ఉండవని, కాబట్టి విద్యార్థులు ఒకవేళ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయినా కూడా రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే మార్క్స్ కార్డు వస్తాయని చెప్పేసి ఆయన తెలియజేశారు. సో మేము ఫెయిల్ అయ్యాము అనే బాధపడుకోకుండా చక్కగా చదువుకోండి. మే 24 అంటే మనకు దాదాపుగా 1 నెల 10 రోజులు కంటే కొద్దిగా ఎక్కువగానే టైం ఉంది. సో ఫెయిల్ అయిన విద్యార్థులు చక్కగా చదువుకొని పాస్ కావాలి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయినారో అలాంటి వాళ్ళు క్షణికావేశానికి లోనుగా ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి చెబుతున్నారు. తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని చక్కగా చదువుకుంటే వాళ్ళు కూడా రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే పరిగణిస్తామని, మనకు మార్క్స్ కార్డులో మనకు స్టార్ మార్క్స్ అనేటివి ఉండవు, అందరూ కూడా ఒకే రకంగా వస్తాయంటే సప్లిమెంటరీలో పాస్ అయినా కూడా మామూలుగానే మనకు మార్క్స్ కార్డ్ అనేది వస్తుంది. సో ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వాళ్ళు బాధపడుకోకుండా వెంటనే తమ తప్పుల్ని సరిదిద్దుకొని చక్కగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.